మన్విచ్చారి గారు, మీరు న్యూ ఇయర్లో కొత్త న్యూ ఇయర్ వచ్చింది కదా, లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? కొంచెం చెప్తారా? చాయ్ తాగడం మానేస్తారా? ఇంకా మార్చుకోడైతే అది టైలెట్ పోయడం, నైట్ టైలెట్ పోయడం మార్చుకుంటారా? ఇది చెప్పలేమంట. అయ్యో, స్వీట్స్ ఎక్కువ దొంగలాగా తినడం మార్చుకుంటారా? ఇది కూడా మార్చుకోవా? మరి ఇంకేం మార్చుకుంటావు నువ్వు? అబద్ధాలు చెప్పి అన్నల మీద కంప్లైంట్స్ ఇవ్వడం మార్చుకుంటావా? అంటే ఇంకేదో కొత్తగా ఆలోచిస్తున్నావు అని అర్థం, అంతేనా? అబద్ధాలను మించి ఆలోచిద్దాం అనుకుంటున్నావు, వాళ్ళ మీద ఇంకేమన్నా చెప్పి కొట్టిద్దామని కదా? అంతేనా? ఇక్కడ చూడండి ఒకసారి, మన్విచ్చారి గారు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకసారి చూసి మాట్లాడండి. మీరు వీడియోలో చూసి మాట్లాడాలి. అలా పడుకొని మాట్లాడితే ఎలానండి? ఇక్కడ మళ్ళండి, మరి మీరు అని ఎలా గుర్తుపడతారు ప్రజలు? ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు. హలో మన్విచ్చారి గారు, దొంగతనాలు ఎక్కువైనాయి మీ ఇంట్లో, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. స్వీట్ దొంగలు ఎక్కువైపోయారు. సరుకులు కూడా తినేస్తావా ఏంది? అవన్నీ మార్చుకోవాలి. చూడండి మన్విచ్చారి గారు, పారిపోతున్న మన్విచ్చారి గారు. ఏది మార్చుకోడంట. ఈ న్యూ ఇయర్ కూడా ఇంతే ఉన్నట్టుంది. అయ్యో షట్. ఏం మార్చుకుంటావు మరి? అన్ని అంటే ఇంతకు మించి ఇంకెక్కువ చేయాలనుకుంటున్నావా ఏంటి? ఏమేమి మార్చుకుందాం అనుకుంటున్నావు చెప్పు. అన్నీ అంటే అన్నీ మార్చుకుంటా. ఏమేమి మార్చుకుందాం అనుకుంటున్నావు? చదవవా? చదవవా? స్వీట్లు దొంగతనాలు చేయాలి, అన్నల మీద ఉత్తగానే అబద్ధాలు ఆడాలి. బా, ఇదేరా అబద్ధం, పచ్చి అబద్ధం. ఇంకా మార్చుకోలేవు. మార్చుకుంటా అన్నందుకే నన్ను మార్చేస్తున్నావా ఏంది? లేవ్వో. చల్, బాయ్.